ట్యాంక్ బండ్ లో మిడిల్ ఆఫ్ ది లేక్ లో ఉన్న ఈ ఐకానిక్ బుద్ధ స్టాచ్యూ మేజర్ ల్యాండ్ మార్క్, అలాగే సింబల్ ఆఫ్ హైదరాబాద్. మనకి ఎదురుగా కనిపిస్తున్నది అమరవీరుల స్మారకం. ఈ అమర స్తూపాన్ని 1969 టైంలో తెలంగాణ స్టేట్ మాన్యుమెంట్ ఉద్యమంలో 369 మంది స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. వారి గౌరవార్థం ఈ అమరజ్యోతిని జూన్ 22, 2023లో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి చనిపోయిన ప్రతి ఒక్క అమరుడి కోసం ఈ అమర స్తూపాన్ని కట్టించారు. ఎవ్రీ ఇయర్ జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఆ రోజు ఇక్కడ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తారు. ఈ అమరవీరుల స్తూపం ప్రపంచంలోనే అతిపెద్ద స్టీమ్లెస్ స్టీల్ మెమోరియల్ గా నిలిచింది. అమరవీరుల స్మారకం లెఫ్ట్ లోనే లూమిని పార్క్ ఉంటుంది. ఇది మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి బుద్ధుని విజిట్ చేయడానికి బోట్స్ ఉంటాయి. 50 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇక్కడ డాన్సింగ్ బోట్స్, స్పీడ్ బోట్స్, లగ్జరీ ఫ్యామిలీ బోట్స్ గాని ఉంటాయి. ఇక్కడ లేజర్ షో గాని ఉంటుంది. ఇది 80 రూపీస్ చార్జ్ చేస్తారు సెపరేట్ గా. అమరస్తూపం ఎదురుగానే తెలంగాణ సెక్రటేరియట్ గాని ఉంటుంది. దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్. తెలంగాణకు సంబంధించిన అన్ని సెక్టార్ లోని ఫైల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఈ న్యూ సెక్రటేరియట్ కట్టడానికి 2 years పట్టింది. January 21 లో స్టార్ట్ చేస్తే ఫైనల్ గా May 1, 2023 లో ఓపెన్ చేశారు. ఫినిష్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 616 కోట్లు ఖర్చు అయింది. ఇది మొత్తం 27.9 acres లో ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 265 feet ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ గారి మెమోరియల్. మనం ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. దీని పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది. ఇది 20 రూపీస్ అడల్ట్స్ కి చార్జ్ చేస్తారు. కిడ్స్ కి 10 రూపీస్ చార్జ్ చేస్తారు. పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ గానీ ఉంటుంది. అంబేద్కర్ గారు అంటేనే గుర్తొచ్చేది మనకి సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఈ స్టాచ్యూకి ఫౌండేషన్ 2016 లోనే వేశారు. కానీ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసింది 2021 లో. ఫైనల్ గా కేసీఆర్ గారు April 14, 2023 లో బిఆర్ అంబేద్కర్ 132 బర్త్ యానివర్సరీ రోజు ఈ స్టాచ్యూని ఓపెన్ చేశారు. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 146 crores అయింది. స్టాచ్యూ హైట్ వచ్చేసి 125 feet ఉంటుంది. ఈ స్టాచ్యూ బేస్ మటమే 50 feet ఉంటుంది. అలాగే టోటల్ హైట్ వచ్చేసి 175 feet ఉంటుంది. ప్రస్తుతానికి ఈ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ గా నిలిచింది. 2023 వరకు ఈ స్టాచ్యూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండేది. 2024 లో విజయవాడలో ఓపెన్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ట్యాంక్ బండ్ రోడ్డు అప్రాక్సిమేట్లీ 2.5 kilometer డిస్టెన్స్ వరకు ఉంటుంది. ఈ లాస్ట్ లో ఉండేది అమరజ్యోతి. పక్కన వచ్చేసి సెక్రటేరియట్ ఉంటుంది. దాని ముందు లూమిని పార్క్ ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి బుద్ధ స్టాచ్యూ. నైట్ టైం విజువల్స్ స్టన్నింగ్ ఉంటాయి. మనం ఈవినింగ్ టైం రావాలి. లేదర్ షో, ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ట్యాంక్ బండ్ రోడ్డు హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూరు ఇలా ఉంటుంది. ఇది ఇండియన్ ఫ్లాగ్. సంజీవనయ్య పార్క్ అది. అక్కడే థ్రిల్ సిటీ ఉంటుంది. ఫన్ వండర్ లాగానే ఉంటుంది. మనం అక్కడి నుంచి నడుచుకొని వచ్చేస్తే ఇక్కడ ఐ లవ్ యూ సింబల్ ఉంటుంది హైదరాబాద్ది. ఇలా యాక్టివిటీస్ అన్ని చేసుకొని రావచ్చు మనం. వినాయక చవితికి నిమజ్జనం ఇక్కడ చేసేది ట్యాంక్ బండ్ లోనే. ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోద్ది. మామూలుగా వాటర్ కానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోయి రోడ్ అంతా ఎక్కువ నైట్ టైం బర్త్డే పార్టీస్ ఎక్కువ జరుగుతుంటాయి. అప్పుడు ఆపేసారు అన్నారు. ఇప్పుడు జరుగుతున్నాయో లేవో. నైట్ టైం బర్త్డే పార్టీస్ ఈ ట్యాంక్ బండ్ రోడ్ లోనే ఫ్రెండ్స్ తో చేసుకుంటూ ఉంటారు. ఈ పక్క చూడండి ఎంత చెత్త ఉందో. చెత్త అంతా పేరుకుపోయింది. అప్పటికి లేక్ క్లీన్ చేస్తానే ఉన్నది జిహెచ్ఎంసి. ఈ ట్యాంక్ బండ్ రోడ్ అటుపక్క మనకి కొన్ని స్టాచ్యూలు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు అండ్ తెలంగాణ సంబంధించిన కొంతమంది పోరాడి చనిపోయిన వాళ్ళ స్టాచ్యూలు గానే ఉంటాయి ఇక్కడ. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ కాటన్, త్రిపురనేని రామస్వామి చౌదరి, పింగళి వెంగయ్య, కందుకూరి వీరేశలింగం, దుర్గం మహోతేంగి. వీళ్లతో పాటు గుర్రం జాషువా, ముట్టూరి కృష్ణారావు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, త్యాగయ్య, రామదాసు, బ్రహ్మం గారు, పోతన, నన్నయ్య, తిక్కన, అన్నమయ్య ఇలా చాలా స్టాచ్యూస్ ఉంటాయి. ట్యాంక్ బండ్ ని 1562లో బిల్డ్ చేసింది కూలీ కుతుబ్ షా. తర్వాత నిజాం వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇలా చాలా మంది డెవలప్ చేశారు. హైదరాబాద్ టు సికింద్రాబాద్ కనెక్టింగ్ రోడ్డు గాని వేసింది బ్రిటిష్ వాళ్ళు. మెయిన్ పర్పస్ ఈ ట్యాంక్ బండ్ కట్టడానికి, ఇరిగ్రేషన్ వాటర్ సప్లై ఇవ్వడానికి హైదరాబాద్ కి. బుద్ధుని స్టాచ్యూని లేక్ లో పెట్టడానికి ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ గ్రానైట్ ని చెక్కి మిడిల్ ఆఫ్ ది హుస్సేన్ సాగర్ లోకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేయడం ఒక కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ఫీట్ అనే చెప్పాలి. 1990s లో బుద్ధుని స్టాచ్యూస్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు
చేసేటప్పుడు యాక్సిడెంటల్ గా లేక్ లో పడిపోయిందంట స్టాచ్యూ. అప్పట్లో ఎలాగలగా కష్టపడి తీసి తర్వాత 2 years తర్వాత ఇన్స్టాలేషన్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు సింబల్ ఆఫ్ హార్మోనీ పీస్ కారణంగా ఈ బుద్ధుని స్టాచ్యూ అప్పట్లో కట్టించారు. ఇప్పటికీ ఈ రికార్డు హోల్డ్ చేస్తుంది టాలెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధా ఇన్ ద వరల్డ్ గా. ఎన్ని పావురాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ పావురాలకి మనం ఫీడింగ్ అని చేయవచ్చు. ట్యాంక్ బండికి ఈ రోడ్లో మనం నడుచుకుంటూ పోతుంటే సూపర్ ఫీలింగ్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. మీరు హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా ట్యాంక్ బండి ఈవినింగ్ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి. A few minutes later. నైట్ టైంలో సెక్రటేరియట్ బిల్డింగ్ పైన త్రివర్ణ పతాకంలోని 3 రంగులు సాఫ్రాన్, వైట్, గ్రీన్ లైటింగులతో చాలా సూపర్ గా ఉంటాయి. సెక్రటేరియట్ ఫ్రంట్ సైడ్ నుంచి మనం బిర్లా మందిర్ గాని చూడొచ్చు. ఇక్కడ నుంచి నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. సెక్రటేరియట్ కి అమర స్తూపానికి మధ్యలో స్ట్రీట్ స్టాల్స్ గా ఉంటాయి. మీరు ఫుడ్ గానే ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైంలో వ్యూ చూస్తూ. మనం రాత్రి టైంలో సచివాలయం దృశ్యం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ దృశ్యం మనకి ఒక విశాలమైన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఈ సచివాలయం చూడాలనుకుంటే రాత్రి టైంలో రండి. ఈ దృశ్యం మిమ్మల్ని ఎప్పటికీ మరిపించదు. ఈ గార్డెన్ లో రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఉంటుంది. ఈ మెమోరియల్ ని 25 feet హైట్ లో స్టెయిన్లెస్ స్టీల్ తో కట్టారు. ఈ బుద్ధుని స్టాచ్యూ ప్రపంచంలోనే సింగిల్ రాక్ తో చేసిన అతిపెద్ద విగ్రహం. ఈ స్టాచ్యూని సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో ప్రారంభించారు. దీని ఫస్ట్ 1992 డిసెంబర్ లో ఓపెన్ చేశారు. ఈ బుద్ధుని స్టాచ్యూ హైట్ వచ్చేసి 58 feet ఉంటుంది. వెయిట్ 350 tons ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి ట్యాంక్ బండ్ ని టూరిస్ట్ ప్లేస్ చేయాలనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా తను అనుకున్నది సాధించాడు. ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్.